గద్దర్ నరసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి తమ్ముడికి మరీ ముఖ్యంగా అనిత నాగరాజు తమ్ముడికి కంగ్రాచులేషన్. ఈనాటి పెద్దలు గౌరవనీయులు అన్న చిన్న శ్రీశైలం యాదవ్ అన్న, అదే మాదిరిగా సోదరుడు తమ్ముడు చరణ్ అర్జున్ గారికి, అదే మాదిరిగా మా కళ్యాణ్కి, మా బోలే అన్నకి, మా వరంగల్ సీనన్నకి, మా రామ్లక్ష్మణ్ తమ్ముళ్ళు, మా ఉషక్క సింగర్ మమత, మా మధుప్రియ చెల్లె, ఇంకా హీరోయిన్ గారికి, మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నేను ఒక 10 ఆడియో ఫంక్షన్లకు నేను ఇంట్లో వచ్చి ఉంటా, కానీ ఇంత హౌస్ఫుల్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక్క అనిత ఈ సాంగ్కి తమ్ముడికి ఈ తమ్ముడు చేసినటువంటి పాటకి ఇంత ఆదరణ ఉంది అని నాకు చూడడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి దయచేసి. ఎందుకంటే నేను 20 సంవత్సరాల క్రితం, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం స్టార్టింగ్ దశలో నేను నల్గొండలో ఉన్నప్పుడు అనిత సాంగ్ విని ప్రతి సందర్భంలో ఆ సాంగ్, నేను నిజంగా ఆ సాంగ్ చాలా గొప్ప అభిమాని. కట్ చేస్తే ఈ తమ్ముడు ఏమైపోయాడో, మళ్ళీ 10 ఏళ్ళు ఎక్కడ ఏమి ఆ పాటలతో ఎక్కడ ఔపియలేదు. మళ్ళీ అనుకోకుండా నాకు రవి కళ్యాణ్ అన్న, మరీ ముఖ్యంగా రవి కళ్యాణ్ అన్న గురించి కూడా చెప్పాలి. సంగీత దర్శకులు గొప్పగా మ్యూజిక్ని అందించి ఆ పాటని ఈ స్థాయిలో నిలబెట్టారు. రవి కళ్యాణ్ అన్నకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. రవి కళ్యాణ్ అన్న దగ్గర నేను పాటలు పాడే క్రమంలో నేను వెళ్ళినప్పుడు ఈ తమ్ముడు రావడం, నేను అక్కడ చూడడం, వ్యక్తిగతంగా కూడా తమ్ముడు చాలా మంచివాడు, అందరితో కలివిడిగా ఉంటాడు, ప్రేమిస్తాడు, అన్న అని గౌరవంగా ఉంటాడు. ప్రతి కళాకారుడికి కూడా అది అవసరం అని కూడా నేను నమ్మే వ్యక్తిని. మరీ ముఖ్యంగా కంగ్రాచులేషన్ తమ్ముడు. ఇట్లాంటి పాటల్ని ఎన్నో చేసి మన పేరు నిలబెట్టాలని, మన పాటని అందరి జనం గుండెల్లో, తెలుగు వాళ్ళ గుండెల్లో నిలిపేటువంటి శక్తి నీకుంది. ఒక్కటే ఒక పాటతోని వేలల్లో ఒక్కడిగా నువ్వు ముందుకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదే మాదిరిగా ఎన్నో గొప్ప పాటలు చేస్తున్నటువంటి మన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ వేదిక మీద. మ్యూజిక్ డైరెక్టర్లు బోలే అన్న కానించి అందరూ ఉన్నారు. అందరూ కూడా ఇందులో ఎవ్వరు తక్కువ ఎక్కువ అని కాదు. మన తెలంగాణ మట్టి బిడ్డల రచయితలు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే విత్ ట్యూన్తోని వాళ్ళే ట్యూన్ చేసుకొని, వాళ్ళే పాట రాసుకొని, మాలాంటి గాయకుల్ని పాడించి సమాజంలో, సంఘంలో ఇంత గుర్తింపు రావడానికి ఈనాటి రచయితలందరికీ, ఇక్కడ ఉన్న రచయితలందరికీ, మ్యూజిక్ డైరెక్టర్లందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ వింటున్నారు. నేను పాడే ప్రతి పాట వెనక ప్రతి రైటరు, మొట్టమొదటిగా నాకు ఎన్నో గొప్ప పాటలు రాసినటువంటి చరణ్ అర్జున్ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. 3 రంగుల జెండా అన్నటువంటి ఒక పాటను చేసి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కావడానికే, ఒక గవర్నమెంట్ని చేంజ్ చేయడానికే పాట ఎంత పవర్ఫుల్లో పాట దమ్మును చూపించినటువంటి నల్గొండ బిడ్డడు ఇక్కడ చరణ్ అర్జున్ ఉన్నాడు. తమ్ముడు కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా రోజుల తర్వాత నేను అయితే వాస్తవంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను నల్గొండలో ఉండేవాడిని మీ అందరికి తెలుసు. అనుకోకుండా నేను ఒక 3 ఇయర్స్ నుంచే నేను హైదరాబాద్కి వచ్చి చాలా బిజీ ఉన్నా. తమ్ముడు నేను కొంచెం టైం నేను సింగర్గా బిజీ అయినా, మా తమ్ముడు సినిమాలలో బిజీ అయ్యాడు. ఇతను మ్యూజిక్ డైరెక్టర్, సినిమాలు చేస్తాడు. మీ అందరికి తెలుసు నేను పొలిటికల్ సాంగ్స్ పాడతాను. చాలామంది ఏంటంటే అన్న తమ్ముళ్ళు ఎక్కడ కలుసుకుంటలేరు అంటుండ్రు. అనుకోకుండా ఈ తమ్ముడు, అరే నీకు థ్యాంక్స్ చెప్పాలి, మా బ్రదర్స్ని ఇట్లా ఆడియో ఫంక్షన్ చేసి ఒక 3 సంవత్సరాల తర్వాత చరణ్ నేను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమక్షంలో, అందరి సమక్షంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ తమ్ముడు, నీవు మటుకు ఆగే ప్రసక్తే లేదు. ఎన్ని నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన ఈ సూర్యుడు ప్రయాణం ఆపడు. మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మా కళ్యాణ్ కానించి, మా మదీన్ కానించి ఎవ్వరు కూడా ఎవరికేం తక్కువ కాదు. వీళ్ళు చేసిన పాటలు కోట్ల మంది చూస్తున్నారు, మీ అందరికి తెలుసు. ఎందుకంటే నేను శివుడు పాట కూడా చేస్తే 9 కోట్ల మంది చూశారు. రవి కళ్యాణ్ గారు మ్యూజిక్ చేశాడు. తమ్ముడు మన మాటల తిరుపతి సాంగ్ రాసిండు. 30,000 ఖర్చుతోని ఆ పాట చేసిన, నా ఫోన్తో షూట్ చేశారు. తెలంగాణ రచయితలకు ఉన్నటువంటి శక్తి అది. నేను నమ్మిన వ్యక్తి, ఎందుకంటే నేను స్వతహాగా చూసిన కాబట్టి.
ఒక సింగరు గట్టిగా నిలబడాలంటే ఒక రచయిత, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాకు వెన్ను తట్టి వెన్నంటి ఉండి మేము ఎగిరే జెండలాగా ఎగిరిస్తారు అని కూడా ఈ సందర్భంగా నా నమ్మకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తమ్ముడు నాకు కూడా ఏదైనా మంచి పాట రాయి, కాకుంటే ఈ లవ్ గివ్ నేను పాడలేను కానీ ఏదైనా సామాజిక అంశాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మరీ ముఖ్యంగా మా శ్రీశైలం అన్న మీ అందరికి తెలుసు, ఆ శ్రీశైల మల్లన్నకే వినపడలే మాలో బాధం, శ్రీశైల మల్లన్నకే వినపడలే మాలో బాధ, చిన్న శ్రీశైలన్నింటాడే పేదోళ్ళ గుండెల బాధ అని రాసినటువంటి మా తమ్ముడు లక్ష్మణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. మా మా కళ్యాణ్ ఎప్పుడు వెనక ఉంటాడు. కళ్యాణ్ ఎన్నో గొప్ప గొప్ప పాటలు మ్యూజిక్ చేసి తమ్ముడు రాసి, ఎందుకంటే ఏజ్లో చాలా చిన్నవాళ్ళైనా కూడా చాలా గొప్ప మనసుతోని గొప్ప టాలెంట్ ఉన్నటువంటి, మట్టిలో అటువంటి ఏ మర్మం ఎరగక మట్టిలో పూసిన మందారాలు, ఏ మర్మం ఎరుగక మట్టిలో పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు మీ లక్ష్యము, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చెరచెర ఉరుమును స్వరముగా కలిపిను ముందుకు వెళితే, శత్రువుకే దడ పుట్టాలే ప్రత్యర్థులు వడలెత్తాలే, అనువనువు అగ్ని కణాలై నెగ్గుకు రావాలే. ఇట్లా మనం అందరం కలిసికట్టుగా అందరం ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.